హలో లిటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకొక సరికొత్త స్టోరీ మీకోసం తీసుకొచ్చేసాను. దా స్టోరీ నేమ్ ఏంటంటే సహాయ గుణం. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ అడవిలోకి కొత్తగా వచ్చింది ఓ మైనా. పాటలు పాడుతూ ఓ చెట్టు కొమ్మ మీద వాలింది. పండు కొరికి తినబోతుండగా ఎవరిదో ఏడుపు వినిపించింది. చుట్టూ చూస్తే ఓ రామచిలుక కనిపించింది. ఆ చిలుక రెక్కకి గాయమై రక్తం కారుతుంది. బాధతో మూలుగుతుంది. అదే చెట్టు కొమ్మల్లో ఉన్న పావురం, నెమలి, కాకి, గుడ్లగూబ చిలుకను పట్టించుకోవట్లేదు. పైగా హాయిగా పళ్ళు తింటున్నాయి. వాటిని చూసిన మైనాకి బాధ కలిగింది. వెంటనే వెళ్ళి చిలుక పక్కన వాలింది. చిలుక దాన్ని చూసి "నువ్వెందుకొచ్చావిక్కడికి?" అంది భయంగా. "నీ బాధను చూసి సహాయపడదామని" అంది మైనా. "ఈ అడవిలో నిన్నెప్పుడు చూడలేదు. నువ్వెవరు?" అంది చిలుక. దానికి మైనా, "నేను నగరం నుంచి వచ్చాను. నన్ను చూసి భయపడకు. నేను పక్షినే. ఉండు, నీకు నయం చేస్తా" అంది. దగ్గర్లోని వాగునీళ్లు తెచ్చి గాయాన్ని కడిగింది. ఆకుల పసురు తెచ్చి పూసింది. నొప్పికి చిలుక ఎగరలేదని పళ్ళు తెచ్చి పెట్టింది. ఈ పనులంటిని మిగతా పక్షులు వింతగా చూస్తున్నాయి. మైనా దగ్గర కాస్త అలవాటయింది చిలకకి. తనకి గాయం వేటగాడి బాణం దెబ్బ వల్ల తగిలిందని చెప్పింది. అప్పుడు మైనా, "నీకు నేను సహాయపడినట్లే ఆపదలో ఉన్నవారికి నువ్వు సహాయపడు" అని చెప్పింది. అది జరిగిన వారానికి చిలకకి అడవి పంది ఏడుస్తూ కనిపించింది. కారణం అడిగితే, "దుంపల కోసం వెళ్ళిన నా పిల్లలింకా రాలేదు. ఏమయ్యారో" అని బెంగగా అంది అడవి పంది. "నేను ఎగురుతూ నీ పిల్లల జాడ కనిపెడతా. ధైర్యంగా ఉండు" అని చెప్పింది చిలుక. ఆ జాడ కనుకొని చెప్పింది చిలుక. కృతజ్ఞత చెప్పిన అడవి పందితో, "నువ్వు మరొకరికి సహాయం చెయ్యి" అని చెప్పి ఎగిరిపోయింది చిలుక. అడవి పందికో రోజు నది ఒడ్డున ఏడుస్తూ ఒక కొంగ కనిపించింది. "ఏమయ్యింది?" అని అడిగింది అడవి పంది. కొంగ, "ఇవాళ ఒక్క చేప కూడా దొరకలేదు. నా కూతురుకు ఆకలిగా ఉంది. ఏం పెట్టను?" అంది కొంగ. "బాధపడకు కొంగ. ఆ పక్కనున్న చెరువులో బోలెడు చేపలుంటాయి. నాతోరా, చూపిస్తా. కానీ నువ్వు కూడా వేరొకరికి సహాయపడాలి సుమా" అని తీసుకువెళ్ళి చెరువును చూపించింది. కొంగ సంతోషంగా చేపలు పట్టి తీసుకెళ్ళింది. ఆ సాయంత్రం కొంగ తన పిల్లలతో ఎగురు వెళ్తోంది. అక్కడో చోట లేత చిగుళ్ళు తింటున్న మేకపిల్ల కనిపించింది. దాన్ని చంపి తినాలని పొంచి ఉన్న నక్కను చూసింది కొంగ. మేకపిల్ల దగ్గరికి వెళ్ళి పారిపోమని చెప్పింది. గుంటనెక్క నుంచి కాపాడిన విషయం తెలిసిన తల్లి మేక కొంగకు ధన్యవాదాలు చెప్పింది. కొంగ దానిని కూడా మరొకరికి సహాయం చేయమని చెప్పింది. మేకకి దిగులుగా కూర్చున్న కుందేలు కనిపించింది. కారణం ఏమని అడిగితే, "నా పిల్లలకు సుస్థి చేసింది. తల్లి పాలు చాలడం లేదట. అందుకే ఈ దిగులంతా" అంది కుందేలు. "నీ పిల్లలకు బాగయ్యే వరకు నేను పాలిస్తాను. బాధపడకు" అంది మేక తల్లి. అలా ఒకరి నుంచి ఒకరికి సహాయపడే గుణం అడవంతా పాకింది. ఈ విషయం కాస్త మృగరాజు వరకు వెళ్ళింది. మృగరాజు ఎవరు? సింహం. వెంటనే సమావేశం ఏర్పాటు చేసింది. "ఒకప్పుడు మన అడవిలో ఒకరిని చూసి ఒకరు పారిపోయేవాళ్ళు, లేదంటే చంపి తినేవాళ్ళు. ఇప్పుడేంటి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు? కొత్త అలవాట్లు, కొట్లాట్లు, చంపుకోవడాలు తగ్గాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?" అని అడిగింది సింహం. "దీనికి కారణం ఎవరు?" అని అడిగింది. దానికి ఒక్కొక్క జంతువు తమకు సహాయపడిన జంతువు లేదా పక్షిని గురించి చెప్పుకుంటూ వెళ్ళాయి. అలా ఈ సహాయపడే గుణం మైనా నుంచి నేర్చుకున్నామని తేల్చాయి. మృగరాజు మైనాను అభినందించి, "ఇంత మంచి గుణం నీకెలా అబ్బింది?" అని అడిగింది. దానికి మైనా, "అన్ని సౌకర్యాలున్న మనుషులే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మనకు ఆపదలు ఎక్కువ కాబట్టి ఆ గుణం మనకే ఎక్కువ అవసరం. అందుకే సహాయ గుణం అందరికీ అలవాటు చేశాను. దానివల్ల వచ్చే ప్రయోజనం గురించి తెలిసేలా చేశాను" అంది మైనా. మైనా మాటలకి జంతువులన్నీ చప్పట్లు కొట్టి అభినందించాయి. తమతో పాటే ఉండిపోమ్మన్నాయి. మైనా అందుకు ఒప్పుకోకుండా, "సహాయపడే గుణాన్ని నేర్పించాల్సిన పని ఇంకా ఉంది.
అది ముగిశాక వస్తాను అంటూ దూర తీరాలకు ఎగిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా స్టోరీ? దీంట్లో మోరల్ ఏంటో తెలిసిందా, నీతి? సో ఎవరైనా సరే ఆపదలో ఉంటే మనకు తోచిన సహాయం చేయాలి. అలాగే వాళ్ళకి చెప్పండి ఇంకెవరైనా ఆపదలో ఉంటే మీకు తోచిన హెల్ప్ చేయమని. సో హెల్పింగ్ నేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ సింబల్ కొట్టండి. లైక్ కొట్టడం వలన మీరు ఇంకా మరిన్ని వీడియోస్ చూడొచ్చు. సో నేను ఇంకా మరిన్ని స్టోరీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, హ్యాపీ అండ్ ఎంజాయ్.